పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆటోనగర్లోని మెకానికల్ షెడ్లో వ్యాపించిన మంటలు చూస్తుండగానే క్షణాల్లో షెడ్ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 7 బస్సులు కాలి బూడిదైనట్టుగా తెలుస్తోంది. ఆటోనగర్లో అన్ని రకాల వెహికల్స్ హాల్ట్లో ఉంటాయి. కొన్ని మరమ్మతుల కోసం తీసుకువచ్చి అక్కడ పెడతారు. ఇక ప్రైవేటు ట్రావెల్స్కి సంబంధించిన బస్సులు కూడా ఇక్కడ ఉంటాయి. అయితే రాత్రి వేళ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ హైవేపై రయ్యమంటూ వెళ్ళాలంటే ఇక్కడ చిన్న చిన్న రిపేర్స్ చేయాలి. అలాంటి విజయవాడ ఆటోనగర్లో ఉన్నటువంటి ఆ యొక్క వెహికల్స్ ఆగినటువంటి దగ్గర ఉన్నటువంటి మంటలు చెలరేగి 7 బస్సులు దగ్ధమయ్యాయి. మరమ్మతుల కోసం తీసుకువచ్చిన బస్సులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 7 బస్సులు పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తుంది. ఒక మెకానిక్ షెడ్లో రిపేర్స్ కోసం బస్సులను నిలిపి ఉంచగా అందులోని ఓ బస్సు నుంచి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ మంటలు మిగతా బస్సులకు కూడా వేగంగా వ్యాపించాయి. ఆటోనగర్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే 3 ఫైర్ ఇంజన్ల ఊటావుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా అప్పటికే 7 బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. ఏ ఒక్కరు కూడా గాయపడలేదు. ప్రమాదానికి అసలు కారణం ఏంటన్నది మాత్రం ఎవరికీ తెలియలేదు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఒక బస్సుకు రిపేర్ చేస్తుండగానే మంటలు అంటుకున్నాయని అక్కడి స్థానిక సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ఈ మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా లేక ఎవరైనా కావాలనే చేశారా అన్నది మాత్రం ఇంకా తెలియదు. దట్టమైనటువంటి పొగలు వ్యాపించడంతో అక్కడున్న వారందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. చుట్టూ వెహికల్సే ఉండడంతో ఆ మంటలు మిగతా వాటికి కూడా అంటుకునే ప్రమాదం ఉందని భయపడ్డారు. కానీ అగ్నిమాపక సిబ్బంది సరైన సమయానికి సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.